ఇండిపెండెంట్ గారా, నువ్వు మొగోడు అయితే నువ్వు సింగిల్ గారా, ఇవన్నీ మాటలు చెత్త మాటలు, వీళ్ళు వేసే డ్రామాలు అవన్నీ. సో వాళ్ళు మంచితనంగా ఉండరు, మంచి మార్గంలో పోతారు కాబట్టి రోడ్ మీద కుక్కలు అరిస్తే పట్టించుకుంటలేరు. మీకు నిజంగా కూటమి ప్రభుత్వం నీకు నచ్చలేకపోతే జగన్ కోటేసుకోండి. సింగిల్ గా రండి అని చెప్పి అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? నిజంగా అది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒపీనియన్ అది. చూడు, కలిసి వచ్చినా కూటమితో వచ్చినా సరే ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఏమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు, డైరెక్ట్గా వచ్చి చేస్తేనే ఏమంటారు మీకు మంచి జరుగుతుందా? కూటమి ప్రభుత్వం ఉంటే మీకు మంచి జరుగుతలేదా? నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మీకు నిజంగా కూటమి ప్రభుత్వం నీకు నచ్చలేకపోతే జగన్ కోటేసుకోండి. అర్థమైందా? అంతే అని సింగిల్ గా రావడం అనేది వాళ్ళ ఒపీనియన్. అది వాళ్ళ ఒపీనియన్ మనం జడ్జ్ చేయలేం. మనకు కావాల్సింది మంచి రాజకీయం. అర్థమైందా? మంచి రాజకీయంతో మంచి పనులు మనకి జరగాలని మనం కోరుకోవాలి. అంతేగాని ఇండిపెండెంట్ గారా, నువ్వు మొగోడు అయితే నువ్వు సింగిల్ గారా, ఇవన్నీ మాటలు చెత్త మాటలు. అర్థమవుతుందా? మరి మీరు సింగిల్ గానే వచ్చారు కదా, వైసీపీ నాయకులు సింగిల్ గానే వచ్చారు కదా, మరి మీరేం చేయలేకపోయారు? మీ సీఎం జగన్ మంచి చేసినా సరే కానీ మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో మీరు చాలా చెండాలని చేసిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ముందే చెప్పిండు ఏంటంటే 15 సంవత్సరాలు మేము వెళ్ళాలి అంటే కావాల్సిన డెవలప్మెంట్ అని చెప్పారు ఆయన. సో దాని గురించి ఏం చెప్తారు? అది మంచి మాటనే కదన్నా. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ప్రభుత్వానికి కావాల్సింది డెవలప్మెంటే. ఫస్ట్ డెవలప్మెంటే కావాలి. అదే పవన్ కళ్యాణ్ చెప్పిండు. ఒకవేళ వాళ్ళకు పడకుండా ఒకవేళ నిజంగా ఏమంటారు తెలుగుదేశంతో నిజంగా కూటమి ప్రభుత్వంతో నిజంగా అంత మంచి జరగకపోతే నిజంగా మీరు అనుకున్నట్టు సింగిల్ గానే వస్తాడు. ఎందుకంటే ఆయన కూడా డిప్యూటీ సీఎం ఏమంటారు జీవితకాలం చేయాలని చెప్పేసి ఆయన కూడా అనిపించదు కదా. పవన్ కళ్యాణ్ సీఎం ఎప్పుడైతాడంటే వచ్చేసారి కాకుండా వచ్చేసారి అయితే కంపల్సరీ అవుతాడు. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వం మంచిగా ఉందన్న. సో వచ్చేసారి కూడా కలిసి వచ్చేసి ఆ తర్వాత ఇండిపెండెంట్ గా చేసుకుంటే, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ కష్టం కావద్దని ఏమంటారు ఫలితం పోవద్దని చెప్పేసి నేను అంటున్నా. దేనికనంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఒక మాలుమూర గ్రామంకి వెళ్ళకపోయినా సరే ఒక డిప్యూటీ సీఎం గా ఆయన జాబ్ ఆయన చేసుకుంటా చిన్న గ్రామాలకు వెళ్ళి ఒక మంచి పని చేస్తుండు. సో అట్లాంటి పనులకి మంచిగా జరగాలని చెప్పేసి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వచ్చేసారి కాకపోయినా వచ్చే ఎలక్షన్ లో కంపల్సరీ సీఎం అయితే అవుతాడు. బై టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బానిస అని అంటున్నారు. ఎందుకంటే అట్లా ఎవరన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బానిస అని అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అనుకునేటోళ్ళు చాలా అనుకుంటారన్న. ఇప్పుడు చూడండి, వాళ్ళకి విభేదాలు తీసుకురావాలని చెప్పేసి లేకపోతే గొడవలు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు వేసే డ్రామాలు అవన్నీ. సో వాళ్ళు మంచితనంగా ఉండరు, మంచి మార్గంలో పోతారు కాబట్టి రోడ్ మీద కుక్కలు అరిస్తే పట్టించుకుంటలేరు.